హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే ఫ్రైడే జరిగింది ఏందో అన్ని చూపిస్తారు. ఫ్రైడే జరిగింది, చాలా హ్యాపీగా అందరూ నాకు సరి చూస్తుంటాడు. హరీష్ గారు అంటారు, బాయ్ నేను మంచి ఫ్యాన్ అవుతున్నా, మంచిగా ఉన్నానంటే లేదు నేను ఇక్కడనే ఉంటాను, ఎందుకు వెళ్ళిపోతుంటే హ్యాపీ జర్నీ సంజన గారు అని హరీష్ అంటాడు. అది క్యూట్గా బాగుంటుంది. తర్వాత శ్రీజ వచ్చి ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటారు. కొన్ని గొడవలు అవుతుంటాయి. ఫ్లోరాకి ఎందుకు టీ ఇవ్వరు, రామ్కి ఎందుకు టీ ఇస్తారని ఆ విషయంలో గొడవ పడితే అప్పుడు హరీష్ అంటాడు, సంజన ఇది ఇప్పుడు నేను ఓనర్ అంటే అప్పుడు ఓనర్లో ఉన్నప్పుడు మా గుడ్డు నువ్వెందుకు తీసుకున్నావు అని మాట్లాడుతారు. అది హైలైట్ సూపర్ అనిపించింది. గుడ్డు ఎందుకు తీసుకుంటావు అని మాట్లాడితే అప్పుడు చాలా గొడవలు అవుతుంటాయి. ఆ గొడవలు జరిగినాక తర్వాత పంచాయతీ పాపం ప్రియ ఫ్లోరా కోసం గొడవ పడుతుంది. అది హైలైట్ అనిపిస్తుంది. హరీష్ కూడా ఫ్లోరా కోసం అప్పుడు హరీష్కి ఆమెకు ఇస్తావు నాకెందుకు ఇవ్వని గొడవ పడుతుంది. అది సూపర్ అనిపించింది, నాకైతే హైలైట్ అనిపించింది. తర్వాత ఇంకా ఫ్లోరా రీతుని హరీష్ అంటాడు, ఫుడ్ మీరు అందరితో కొంచెం కొంచెం పెట్టేసుకుంటారు, మీరు తింటున్నారు కానీ ఓకే అదే మీకు అయిపోతుంది మాకు సరిపోతుంది అని అంటే ఈ హరీష్ ఎందుకు విచిత్రమైన మనిషి అనిపిస్తుంది. అయితే మాట రీతుగా ఏడుస్తుంటే అప్పుడు ఏమో ఆపుతుంటాడు. పాపం బాధ అనిపిస్తుంది. రీతు మరీ ఘోరంగా ఏడుస్తుంటుంది. అంత వేస్ట్ ఎందుకు మాట్లాడుతుంది ఈ హరీష్ అనిపిస్తుంది. హరీష్ ఏడుస్తుంటాడు, ఫుడ్ వల్ల ఇట్లా అన్నాను కాబట్టి అని కామన్ మ్యాన్స్ని ఇంకా అందరు తెలిసి ఆయన ఏదరుస్తారు, అందరు ఫ్యామిలీ ఉంటారు. అయితే ఈ కామన్ మ్యాన్స్ ఏందో ఈ సెలబ్రిటీస్తో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు, ఏం మాట్లాడుతుంటారు ఆయనకే అర్థం కాదు, ఒక విచిత్రంగా మాట్లాడుతుంటారు. అది అనిపిస్తుంది. సరేలే చాలా విధంగా నాగార్జున సార్ వచ్చినాక సార్ చాలా రోజులు అయింది సార్ నాగార్జున ఇంకా అప్పుడు సంజన కూడా మాట్లాడుతుంటారు. అప్పుడు ఏమో కొత్తగా పర్సనల్గా అని మాట్లాడతారు. సార్ మీరు కొత్తగా వచ్చారు సార్, చాలా కొత్త పర్సన్ చూడక చాలా 1 వీక్ తర్వాత మీ కొత్త పర్సన్ చూసినంటే సంజన అంటుంది, సార్ అంటారు నీ లోపలనే రోజు కొత్త వాళ్ళని చూపిస్తానంటే సూపర్ సార్ మీరు సూపర్ సార్ అని అంటారు. రియల్ సార్ రోజు కొత్త వాళ్ళని చూపిస్తున్నానంటే హరీష్ గారు ఎలా ఉన్నారు మీరు నవ్వుతూ చాలా బాగుంటారు, ప్లీజ్ నవ్వండి అంటారు. ప్రియ ఎలా అందరూ పలకరిస్తుంటారు, ప్రియ అని శ్రీజ అని వీళ్ళందరూ పలకరిస్తే అందరు బాగున్నారు అంటారు. ఇంకా నా ముందర కొన్ని డబ్బాలు ఉన్నాయి, ఆ డబ్బాల గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఫ్రీ బర్డ్ వచ్చింది. ఆ ఫ్రీ బర్డ్ గురించి మాట్లాడతారు. వామ్మో చాలాసేపు నిజంగా ఘోరం అనిపించింది నాకైతే. చాలాసేపు మాట్లాడిండు ఫ్రీ బర్డ్ గురించి. ఫ్లోరా మీరు చేసేది తప్పు, సారీ ఫ్రీ బర్డ్ అని ఎందుకు వచ్చిందంటే అది వీడియో చూపిస్తాడు. వీడియో చూపించాక ఇంకా వీళ్ళందరిని అడుగుతారని చెప్తా కదా, సారీ వీళ్ళందరిని అడుగుతాడు. అడిగిన తర్వాత మర్చిపోతున్నాను కొంచెం స్పీడ్ ఇంకా సుమార్ శెట్టి ఎట్లున్నారు, సిగరెట్ స్మోకింగ్ చేయడం, రామ్ నువ్వు చేసిన పని సూపర్ అనిపిస్తుంది, ఉతకడం ఆరేయడం అన్నీ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి రామ్ గారు అని, రామ్ చాలా బాగున్నాయి రామ్ అని అంటే సూపర్ అంటారు. మా ముందర కొన్ని బాక్స్ ఉన్నాయి, ఆ బాక్స్ గురించి మాట్లాడదాం అన్నట్టు. తర్వాత ఫ్రీ బర్డ్ గురించి సంజన ఫ్లోరా ఇద్దరు చెప్తారు. అయితే మీరు ఎందుకు ఈ ఫ్రీ బర్డ్ అనే వర్డ్ వచ్చింది అంటే సంజన అంటే సార్ డిక్షనరీలో ఏదో ఫ్రీ బర్డ్ అనే ఒక వర్డ్ బ్యాడ్ వర్డ్ అయితే లేదంటే బ్యాడ్ వర్డ్ అని నేను చెప్పలేదు, ఎందుకు ఆ మాటను అంటే అందరు మాట్లాడుకుంటే రిలేషన్షిప్ గురించి మాట్లాడతారు సార్. రిలేషన్షిప్ మారినప్పుడు మీకు బాయ్ ఫ్రెండ్ కొన్ని రోజులు ఉన్నాయంటే మళ్ళీ తర్వాత బాయ్ ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళిపోయారంట, దానికోసం నేను ఫ్రీ బర్డ్ అని ఫ్రీ బర్డ్ అని మాట్లాడుతున్నా సార్, ఆ విషయానికి నేను అట్లా అన్నా సార్ అంటే ఓకే అది బ్యాడ్ వర్డ్ లేదంటే కొన్ని రోజులు ఆమె పెళ్ళైతే ఒక క్యారింగ్ అవన్నీ ఉంటాయి సార్. సంజన అంటుంది పెళ్ళైతే బాధ్యతలు అవన్నీ ఉంటాయి సార్, పెళ్ళి కాకపోతేనే బాగుంటుంది అంటే పెళ్ళి కాకపోతేనే బాగుంటుంది అని అంటావా అని అంటే రియల్ సార్ పెళ్ళి కాకపోతేనే బాగుంటుంది, పెళ్ళి అయితే చాలా ఘోరంగా ఉంటుంది అది ఇది మాట్లాడుతారు. అది హైలైట్ అనిపిస్తుంది, అందరు నవ్వుతారు. అంటే ఇప్పుడు పెళ్ళి చేసుకోకపోవడం మంచిది అంటవా అది బాగుంటుంది అది సాబు, కానీ అట్లా అనడం తప్పు కదా. ఆమె రిలేషన్ సార్ నేను సిన్సియర్గా రిలేషన్షిప్ పెట్టుకున్నాను, ఆ రిలేషన్షిప్ కొన్ని విషయాల్లో బ్రేక్ అయింది, నేను కాదని అన్నాను కానీ ఆమె అట్లా నాకు నచ్చలేదు అంటే వీళ్ళిద్దరికి బాగా కష్టాలు ఉన్నట్టు అనిపిస్తుంది. అట్లా అయినాక తర్వాత కొన్ని మాట్లాడితే అది హైలైట్ అనిపిస్తుంది. తర్వాత డిక్షనరీ బ్యాడ్ లేదంటే సారీ అని అంటారు. సంజన ఫ్లోరని కూడా అంటాడు, సారు మీరు కొన్ని బ్యాడ్ వర్డ్స్ మీరు మాట్లాడుతున్నారు ఆమె గురించి, అది తప్పు, ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు నువ్వు అట్లా మాట్లాడడం తప్పు ఫ్లోరా అని అంటే ఆమె ఏడుస్తుంది సార్, నా ఫ్యామిలీ గురించి అనడం నాకు నచ్చలేదు సార్, చాలా బ్యాడ్ వర్డ్స్ వాడుతుంది సార్, నాకు అసలు నచ్చలేదు అంటే ఏ బ్యాడ్ వర్డ్స్ వాడింది చెప్పు అంటారు. ఈ వీడియో సారీ
ప్రీ బర్డ్ వ్యాన్కి రిలేషన్ వీడియో కూడా చూపిస్తారు, అది హైలైట్ అనిపిస్తుంది. ఫ్లోరా ఎందుకు ఏడుస్తుంది, ఫ్లోరా ఆమె ఏడుస్తుంటే సారీ అని చెప్పుకుంటారు ఇద్దరు. నేను సారీ చెప్పండి నాకు తెలియదు సార్, అట్లా మాట్లాడి నాకు అసలు నచ్చలేదు అంటే ఓకే అది అయిపోతే ఇద్దరు కూర్చుంటారు. సంజన నువ్వు ఏడు సూపర్ ఉందమ్మా, నువ్వేం చేస్తున్నావు అంటే మీ వాష్రూమ్లో కండిషనర్ అవన్నీ కలిపి అది చేస్తున్నారా అని అంటే లేదమ్మా అంటే ఫ్లోరా చెప్తుంటుంది. అంటే హరీష్ అంటారు ఫ్లోరాకు నాకే తెలుస్తారు ఇంకెవరికి తెలియదు ఈ మ్యాటర్ అని మాట్లాడతారు హరీష్. అయితే ఫ్లోరా ఏం చేస్తారు షాంపూలో కండిషనర్ కలిపి అట్లా పెడదంట. అట్లా తప్పు కదా, రియల్ తప్పు, ఫ్లోరా చేసినది తప్పు. షాంపూలో కండిషనర్ కలిపలేదని అట్లా చేయడం. అయ్యో సార్ నాకు తెలియదు సార్, రియలా సార్ అదే ఇది అని మాట్లాడుతుంటే నిజంగా సంజన ఫన్నీ అనిపిస్తుంది, సూపర్ అనిపించింది నాకైతే. అయ్యో అట్లా మాట్లాడదని అదే. తర్వాత ఫ్లోర్ కప్పు శ్రీజను ప్రియాని లేపుతాడు సార్, లేపి మీకు ఫుడ్ కదేందంట సారీ మీకు రామ్కి టీ ఇవ్వమన్నది కప్ అని ఏమన్నది, ఫ్లోర్కి ఎందుకు ఇవ్వమన్నా, అవును సార్ మాకైతే ఇవ్వద్దని అన్నది అని అంటాడు. ఎందుకు నువ్వు ఎందుకు అంత గర్జు పెట్టుకున్నావు సంజన అని మాట్లాడుతుండే. సంజన గర్జు పెట్టుకోలేదు సార్, నేను ఓకే బయట వాళ్ళకి ఇక్కడ లోపల వాళ్ళకి ఫుడ్ సరిపోతలేదు కాబట్టి నేను ఇవ్వద్దని నేను మాట్లాడినా తప్ప ఆ విషయానికి అయితే నేను మాట్లాడలేదు సార్ అంటే నిజంగా చెప్పండి. వాళ్ళు రామ్కి ఎందుకు ఇవ్వమంటే రామ్కి నా కప్పులో ఎక్కువ ఉంటుంది, ఆ కప్పులో కొంచెం మిత్తమని అనుకుంటుంది తప్ప కానీ నేను ఫ్లోర్కి అవన్నీ అయితే బయటకి ఏమి ఇవ్వద్దు అని నేను అనుకుంటున్నా సార్. నేను అదే అంటే ఫ్లోర్ అదే సరే ప్రియా చెప్ప అంటే టీ ఇవన్నీ బోత్ ఇవ్వద్దని చెప్పింది సార్ అంటే మళ్ళీ రామ్కి ఎందుకు ఇస్తాను ఇది ఎందుకు ఇస్తాను అని మాట్లాడితే అది హైలైట్ అనిపిస్తుంది సూపర్. తర్వాత అమ్మో ఒక్కొక్కరి గురించి ఎంతెంత ఇంకా డబ్బులు ఉన్నాయి ఇంకా మాట్లాడుతుంది సార్, అమ్మో సోది అనిపించింది అస్సలు. తర్వాత ఎంటర్టైన్ టీ తర్వాత ఇది అయిపోతుంది. సంజన 11 నిజంగా సార్ నేను చాలా చాలా చేస్తున్నా సార్, అన్ని గొడవలు అవుతున్నాయి సార్, నన్ను తప్పుగా ఆలోచిస్తున్నారు సార్ అది ఇదని. ఆమె బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిందని చెప్పాను కదా, బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తుంది సార్, నాకు అస్సలు నచ్చట్లేదు అని మాట్లాడితే ఫ్లోరా గురించి చాలా. తర్వాత నెక్స్ట్ బాక్స్ తీస్తారు తనుజ ప్రియా వీళ్ళ గురించి. ఆ పొటాటో ఫ్రై గురించి కూడా వీడియో వస్తుంది, అది అనిపించింది. పొటాటో ఫ్రై అది బిగ్ బాస్ ఇట్లా ఇవ్వమంటాడు అది అంటారు, అదే అనిపిస్తుంది. ఇంకా ప్రియా తాను వీళ్ళు చేసిన దానికి మళ్ళీ వీళ్ళని నామినేషన్ చేస్తారు, ఇదన్నీ చేస్తారు. శ్రీజ వీళ్ళది తప్పుగా తీస్తాడు సారు, తీసిన తర్వాత వీళ్ళు అయిపోతుంది. అయినాక వీడియో చూపించిన తర్వాత అప్పుడు వీళ్ళదే తప్పు అని అంటారు. తనుజ నువ్వు వీడియో చూపిస్తాడు ఇంకా మేము తప్పు చేసినా అంటే టూ మెనీ కుక్స్ వేస్ట్ డిష్ అని అంటారు. అంటే ఇద్దరు వంట చేయని వాళ్ళు వచ్చి వంట చేస్తే డిష్ పాడైపోతుంది అని చెప్తారు, అది హైలైట్ అనిపించింది నాకు, సూపర్ అనిపించింది. ఇదైతే హైలైట్. ఇంకా తర్వాత శ్రీజ బాడీలో ఉంది కానీ గొంతులు లేదని కొంచెం వెటకారంగా అంటారు సారు, ఆమె గప్పుగా అయిపోతుంది. వెనక తనుజ నువ్వు సీరియల్లో నటిస్తే నీ టీఆర్పీ కోసమని ఏడవమని చెప్తారు, కానీ ఇక్కడ ఏడుస్తే అసలు బాగలేదమ్మా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఎవరు ఏమో మాట్లాడుకుంటా అంటే సార్ నన్ను ఒక మనిషి బాగలేవు నువ్వు బిహేవియర్ బాగలేదు అది ఇది అన్నాడు, నాకు అసలు నచ్చదు అంటే కాదు సార్ కాదమ్మా ఎవరు ఏమో అనుకుంటే నీకు సంబంధం లేదు, నువ్వు ఉండంటే సరే సార్ నేను ఏడుకొని ఇప్పుడు గట్టిగా ఉంటా అంటుంది. ఇంకా రీతు నిలుస్తారు, రీతు అనక ప్యూర్ ఫ్రెండ్షిప్ ఇప్పుడు కట్ అయిందంటే లేదు సార్ అంటే నామినేషన్ శ్రీజ నామినేషన్ చేశాను నువ్వు మధ్యలోకి ఎందుకు పోయినావు అని అడుగుతా. సార్ నాకు బాధ అనిపించింది, ఒక అది ఆ విషయానికి నాకు బాధ అనిపించింది నేను అందుకంటే లేదమ్మా మీరు ప్యూర్ ఇప్పుడు కట్ అయిందా అంటే లేదు సార్ కట్ అయిన తర్వాత ముడిలు మాటుకుంటూ వస్తుందని చెప్తుంది, అది హైలైట్ అనిపించింది సూపర్. అయినాక ఆ విషయానికి సరే అని అంటారు. ఇంకా తర్వాత హగ్ చేసుకుంటారు, వాళ్ళు ఇద్దరు మంచిగా ఉంటారు. మీరు హగ్ చేసుకొని మంచిగా ఉండకపోతే నేను బనానా గురించి చెప్తానంటే మనిషి అంటే బనానా దొంగతనం చేశారా బనానా తిన్నారా అంటే లేదని ఇంకేమన్నాడు. గుండాంకుల్ అని అంటే ఇమాన్యుయల్ నువ్వు ఎంటర్టైన్మెంట్ అన్నావా ఏమన్నా ఇమాన్యుయల్కి క్వశ్చన్ వేసినట్టు కొంచెం మాట్లాడతాడు. తర్వాత నేను తొందర చెప్పేస్తాను ఫ్రెండ్స్, నా ఎక్కువ లెంత్ ఉండడం నాకు నచ్చదు. అయితే గుండాంకుల్ అనడం అది బాడీ షేమింగ్ అది ఇదని అంటారు, కానీ ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్స్ నవ్విస్తూ కవ్విస్తూ అవి చాలా మంచిగా ఉంటారు. ఇమాన్యుయల్ని తప్పని అంటున్నాను కానీ ఇంట్లో హౌస్లో అందరూ ఇమాన్యుయల్ తప్పు అంటారా ఎవరు చేయతారు, ఇది రియల్ సూపర్ అనిపించింది. కానీ బయట ఆడియన్స్ కూడా సూపర్, అది ఎవరు అనుకుంటుంది అంటే ఇమాన్యుయల్ ఏడుస్తాడు అది పాపం అనిపిస్తుంది, ఇమాన్యుయల్ ఏడుస్తుంటే చాలా బాగా అనిపించింది నాకైతే. తర్వాత ఇంకా ఇమాన్యుయల్ సరే అని ఓకే సరే అని అంటారు. సార్ నాకు ఆ విషయం అయితే నేను బాడీలో అంటే నువ్వు గుండాంకులు అంటే నీకు బాడీ ఉన్నప్పుడు నీకు బాధ అన్నప్పుడు
రెడ్ ఫ్లవర్ అనేది రెడ్ ఫ్లవర్ అనేది కూడా తప్పు అని అంటారు. రెడ్ ఫ్లవర్ అని ఏ విధంగా అంటే శ్రీజన్ లేపుతారు, వీళ్ళని మాట్లాడతారు, అందరూ కొంతమంది లేపి మాట్లాడితే తప్పుగా మాట్లాడిందని అంటారు. రెడ్ ఫ్లవర్ అనేది బ్యాడ్ వర్డ్, అది 100% బ్యాడ్ వర్డ్, అది తెలుసు. హరీష్ గారు ఎంత అంటే ఆయన చెప్పింది అసలు ఏంటంటే సార్ వీళ్ళ వర్సు వాళ్ళు వేరే వర్సు వీళ్ళ వేరే వర్సు మళ్ళీ వీడియో చూపించిన తర్వాత కూడా మళ్ళీ అస్సలు వినరు, అది ఘోరం అనిపిస్తుంది. మళ్ళీ భరణి గారు లేపుతారు, శ్రీజన్ మీద శ్రీజన్ కూడా తిడుతుంటారు, అది జరిగింది నేను చెప్తున్నా అది ఇది అని అంటారు. తర్వాత హరీష్ మీ మీద నాకు చాలా అభిమానం ఉంది ఎందుకని సంజయ్ అంటారు, సార్ అది చాలా బ్యాడ్ వర్డ్ సార్, అది చాలా బ్యాడ్ వర్డ్ అంటుంది. అయితే ప్రియాని లేపుతారు, ప్రియా నువ్వు అక్కడనే ఉన్నా. ఇంకోటి ఒక వీడియో చెప్తారు, ఆడవాళ్ళని అంటారు కదా, ఇమేనల్ని ఆడవాళ్ళని కూడా అంటారు. అని నిజంగా వామ్మో ఈడైతే ఎంతసేపు గోల్ అయిందంటే ఈమెయిల్ని ఆడవాళ్ళని బ్రో సారీ బ్రో నిజంగా సారీ నిపంచాను అని అంటారు. ఆయనక ఈ విషయం ఉంటుంది చూడండి అబ్బా, నిజంగా ఏం ప్రెజర్ అనిపించింది అంటే నాకు సోది అనిపించింది రియల్. అయితే ఆడవాళ్ళని అంటారు అని అంటారు, ఇమాన్యుయల్ ఈయన ఆడవాళ్ళని అంటే మళ్ళీ వాళ్ళు తిరిగి అన్నారు కదా, అందుకే ఆడవాళ్ళని అంటారు, ఆడవాళ్ళతో గేమ్ ఆడతారని ఇమాన్యుయల్ అని అంట. అయితే ఆ వీడియో 3 times చూపించారు, నిజంగా ఘోరం అనిపించింది. వీడియో 3 times చూపించి నిజంగా అందరూ ఎంతమంది చెప్పినా తప్పని రీతికి ఒకదానికి తప్పు అనిపించలేదు. ఎందుకంటే సార్ నాకు ఒకవేళ నేను ఆడుతూ ఆయన నాకు చెప్పింది మళ్ళీ నాతో కూడా డిస్కషన్ చేసి ఆ విషయం నేను కాదని చెప్తున్నా అది అని అంటారు. ఫుడ్ విషయం, రైస్ విషయం ఫస్ట్ సంజన తనుజ వల్ల నీకు అంటే తనుజ ఫస్ట్ ఫుడ్ ఆ విషయంలో సార్ ఇంట్లో పెట్టుకుని తింటే తనుజ ఏమన్నది ఫస్ట్ ఫుడ్ అది కరెక్ట్ లేదు, ఓకే ఆ ఫుడ్ మనకు కరెక్ట్ చెప్పాం, ఓకే నేను అందులో పెట్టుకుని తినొచ్చు అంటే ఫుడ్ వేస్ట్ చేయొద్దని తను ఆ విషయంలో తప్పు ఎందుకు అనుకుంటున్నావు అని అంటారు. మళ్ళీ వీడియో చూపిస్తారు, ఆ విషయంలో వీడియో చూపిస్తారు, మళ్ళీ వీడియో చూపిస్తే కూడా ఆయనకు అర్థం కాదు ఎందుకు అంత చేస్తున్నావు, నాకైతే అసలు అర్థం. తర్వాత ఆడియన్స్ చూసి ఒక ఆయన వాడు నన్ను సార్ ఫ్లిప్ అవుతుండే, ఆయన ఫ్లిప్ అవుతుండే అని అంటే కూడా సార్ నేను ఆ వేలు అనలే సార్, నేను ఆ వేలు అనలే అని మాట్లాడుతుంటారు. నువ్వు అమ్మో ఏం ప్రెజర్రా నాయన, ఈ మాస్క్ నన్ను ఎందుకు సెలెక్ట్ చేసిందిరా నాయన, బిందు మాది అనిపించింది నాకైతే. తర్వాత సార్ నేను ఆ వేలు అనలేదు సార్, నేను ఆ వేలు అనలేదు సార్ అంటే నేను ఆ వేలు మీరు ఆ వేలోనే అన్నారు మాస్క్ హరీష్ గారు అంటే ఇప్పటి నుంచి హరీష్ మీ పేరు హరీష్ హరిత హరీష్ అని నేను పిలువను అంటే సార్ హరిత హరీష్ అని పిలవకపోతే నేను కూడా ఘోరంగా మాట్లాడుతాను. ఆయన ఎందుకు నాకైతే అసలు నచ్చలే. ఆయనక వాళ్ళ తప్పు సార్ అంటే హరిత హరీష్ నేను అసలు రెస్పెక్ట్ ఏంటంటే ఇంకా తర్వాత అందరూ మనిషి మనల్ని గ్రీన్ రెడ్డి చేస్తాడు. ఆ విషయంలో కూడా మనిషి ఆల్రెడీ ఒప్పుకుంటాడు, నేను తప్పు చేశాను సార్ సారీ క్షమించండి అని చెప్తాడు, ఆ విషయానికి ఒప్పుకుంటాడు. తర్వాత నామినేషన్ ప్రాసెస్ ఉంటుంది, నామినేషన్ ప్రాసెస్లో అందరిని పిలుస్తారు, అందరూ నామినేషన్ ఉన్న వాళ్ళందరూ పిలుస్తారు. ఫస్ట్ రెడ్డి ఓకే రియల్ హీరో అని రామ్కి చెప్తారు, అది హైలైట్, అది అయిపోతుంది. తర్వాత రాము వీళ్ళందరూ తీస్తారు. ఫస్ట్ రామ్ తీస్తారు, రెడ్డి వస్తుంది, పవన్ తీస్తారు, రెడ్డి వస్తుంది, సుమంత్ తీస్తారు, రెడ్డి వస్తుంది, రైతు తీస్తారు, రెడ్డి వస్తుంది. ఎన్నో అంటే సార్ థ్యాంక్ యూ సార్, మా అమ్మ నన్ను ప్రేమగా పిలుచుకుంటే సార్ మీరు ఆ మాట అన్నారు నాకు చాలా చాలా నచ్చింది సార్ అంటే ఇది తీసుకోండి ఎన్నో కరెక్ట్ సూపర్ అనిపిస్తుంది. సంజన అయితే తనుజ సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్, నేను మమ్మీ ఇప్పటి నుంచి నేను ఏడవను గట్టిగా ఉంటా అని మాట్లాడతారు, హైలైట్ అనిపించింది. కానీ ఈరోజు నాకు సోది అనిపించింది రియల్ చెప్తున్నా. ఈ హరీష్ ఎంత ఉన్నా మీ ఫ్రెండ్సే చెప్పారు కదా ఎందుకు హరీష్ నువ్వు అంత ఆలోచిస్తున్నావు, అంత విచిత్రంగా ఆలోచిస్తున్నావు అంటే ఆయన అయినాడు సార్ నేను ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి రాలేదు సార్, నేను ఫ్రెండ్షిప్ చెయ్యను అని మాట్లాడుతుంటే అదైతే విచిత్రం అనిపించింది రియల్. నిజంగా ఈ మనుషులు వాళ్ళు ఇంత వామ్మ వాళ్ళ వైఫ్ ఎట్లా ఆలోచిందో నిజంగా నేను అయితే ఇదే చెప్తా, వామ్మ చాలా ఘోరం సార్. సంజయ్ మాట్లాడే మాటకు సార్ సంజయ్ నాకు చాలా బ్యాడ్గా మాట్లాడుతుంది సార్, నన్ను బయట కూడా చాలా గలీజ్గా చేసేస్తుంది అంటే అవును మీరు మాట్లాడింది అదంటే పాము ఆయన అయినా అస్సలు లేదు, నాకైతే చాలా చిరాకు ఉంటుంది రియల్ అయితే చాలా కోపం వచ్చింది. మీకేమనిపించింది హరీష్ గారి విషయం ప్లీజ్ కమెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్.